శ్రీమాతృ నమః. ఈ రాసుల వారు ఒక్కసారి నిర్ణయించుకున్నారంటే వారి మాటని వారే లెక్క చేయరు. ఎంత కష్టం వచ్చినా సరే గోల్ రీచ్ అయి తీరుతారు. ఆ రాసుల వారిని గురించి, వారికున్న ఆ ప్రత్యేక లక్షణాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, జీవితంలో ఏదో సాధించాలని అందరికీ ఉంటుంది. గొప్ప స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే కొందరు వాటిని అలా అనుకుని వదిలేస్తే మిగిలిన వారు ఆచరణలో పెడతారు. వారు తమ కలలను సాకారం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. తమ టార్గెట్ను ఛేదించే క్రమంలో ఎదురయ్యే కష్టాలకు భయపడి కొందరు మార్గం మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు తాము అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరని చెప్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు ఎదురైనా వీరు తాము అనుకున్నది సాధించే తీరుతారు. నెవర్ గివ్ అప్ అనే పదం ఈ రాసుల వారికి సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఆ రాసుల వారెవరో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటిది వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ జాబితాలో ముందుంటారు. ఈ రాశి వారికి పుట్టుకతోనే కష్టపడే తత్వం అలవడి ఉంటుంది. అదే సమయంలో వీరికి ఏదీ కూడా అంత సులభంగా దొరకదు. ప్రతిదానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా తమ పనిని మాత్రం ఆపరు. అందులో రెండవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మిగతా రాసుల వారిలా కాకుండా ఈ రాసుల వారు తమ జీవితంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించుకొని ఉంటారు. వీరికి సమస్యలను ఎదుర్కోవడం అంటే చాలా సరదా. వీరు తమ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఆగిపోరు. తమకు నచ్చిన వారి లక్ష్యాలను సాధించడంలో కూడా సాయం చేస్తారు. అందులో మూడవది కన్యా రాశి. నెవర్ గివ్ అప్ అనే పదానికి కన్యా రాశి వారు మంచి ఉదాహరణ. వీరు తమ లక్ష్యాన్ని మొదటి ప్రయత్నంలోనే చేరుకోలేరు. ఓటమి ఎదురైనా ఇంకోసారి ప్రయత్నిద్దాం అంటూ తమ టార్గెట్ను చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరు ప్రతి సమస్యను ఒక ఫజిల్లా భావిస్తూ దానికి సమాధానాన్ని కనిపెడుతూ ముందుకు వెళ్తారు. అందులో నాలుగవది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తపన అనేది ఎక్కువగా ఉంటుంది. తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో వీరికి లక్ కూడా కలిసి వస్తుంది. ఉదాహరణకు, వీరు తమ ఇంటికి సైకిల్పై వెళ్తుంటే మార్గం మధ్యలో వీరు అలసిపోతారు. ఇక సైకిల్ తొక్కడం తన వల్ల కాదు అనుకునే సమయంలో వీరికి స్లోప్ కనిపిస్తుంది. అంతే, తొక్కకుండా కూడా సైకిల్ దూసుకెళ్తుంది. అదేవిధంగా వీరు తమ లక్ష్యాలను చేరుకుంటారు. అందులో ఐదవది సింహరాశి. సింహరాశి వారు ప్రతి పనిని కూడా పక్కా ప్రణాళికతో ఆరంభిస్తారు. తాము ఒక పనిని చేసేటప్పుడు మరో దాని గురించి ఆలోచించరు. తమ పని పూర్తయ్యాకే వేరే పని గురించి ఆలోచిస్తారు. ఇక పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని పరిష్కరించి ముందుకు వెళ్లే సామర్థ్యం ఈ రాశి వారి సొంతం.